సమయే కన్యాదానం అనంతరం మాంగళ్య ధారణం పూజా మహం భాగస్వాములైనటువంటి మరి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారికి, అదేవిధంగా పార్టీ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ శాంతయ్య గారు, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి గిరి గారు, మరి బీడీసీ సభ్యులు, మీకందరికీ కూడా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడి ఆశీస్సులతోని మరి మనందరికి కూడా సుఖశాంతులతోని, పాడి పంటలతోని, ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండేటట్టు ఆ శ్రీరాముడు ఆశీర్వదించాలని కోరుతూ మరి మీ అందరూ కూడా రాబోయే ఒక సంవత్సరం లోపు అందరూ కూడా మరి పిల్లలు కూడా అందరూ కూడా ఉన్నత స్థానంలో బాగా చదువుకొని మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, దేశానికి మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ, మనం ఇప్పుడు చూసాం ఎంత కనుల పండుగగా సీతారామ కళ్యాణం జరిగింది. ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో నేను పొద్దున్న నుండి తిరుగుతాను, ప్రతి గ్రామంలో ఇలా సీతారామ కళ్యాణం ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇక్కడ డిచ్పల్లి కిల్లా రామాలయంలో మరి ఈ దేవస్థానాన్ని కూడా నేను మరి గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ దేవస్థానానికి మొత్తం కూడా మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉన్నాం. కొద్ది ఆలస్యమైనవచ్చు కానీ తప్పకుండా ఈ టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజమే కాకుండా మరి ఇక్కడ మనం పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్, మరి బోటింగ్, ఒక రీక్రియేషన్ సెంటర్, ఒక టూరిజం సెంటర్ గా ఏర్పాటు చేసి మరి ఇక్కడ బాసర్ వెళ్లే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి మరి టెంపుల్ సర్క్యూట్ లో ఈ టెంపుల్ ని విజిట్ చేసేటట్టు ఆ విధంగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి కొంచెం టైం పడుతుంది. తప్పకుండా రాముడి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా డిచ్పల్లి గ్రామ పెద్దలకు కూడా కోరుతా ఉన్నాం. డిచ్పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, మీకు అన్ని విధాలుగా మరి పార్టీ అండగా ఉంటుందని చెప్పి కోరుతూ, మీకు తెలిసి వాళ్ళ పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ వారు భద్రాచలం దేవాలయానికి వెళ్లారు శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవానికి. అక్కడ 550 కోట్ల రూపాయలతోని మరి శ్రీరామ దేవాలయాన్ని, మరి సీతారామ దేవాలయాన్ని, భద్రాచలం శ్రీరామ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటాను, శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నారు. మరి భద్రాచలం వరకు ఇక్కడ కూడా ఉన్నట్టు అమ్మ ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, మరి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి పూర్తిగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. ఇప్పుడు రాబోయే కాలంలో గోదావరి పుష్కరాలను కూడా మరి ఎక్కడైతే ఉత్తరాదిలో కుంభమేళ జరిపినట్టు దక్షిణాది కుంభమేళగా ఈ ప్రభుత్వం జరపబోతా ఉంది. దాని అన్ని కూడా మనము మరి విజయవంతం చేసుకుందాం. మీకందరూ కూడా మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.